భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు వద్ద నుంచి లంచం డిమాండ్ చేసిన అవినీతి అధికారి ఏసీబీ వలకైతే చిక్కాడు. వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఏఈ శరత్ కుమార్ ఏసీసీకి రెడ్ హ్యాండెడ్గా యశ్వరావుపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి బ్రైబ్ డిమాండ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డిగూడెం అయింది. వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు అని ఉన్నారు. కొనకళ్ళ జనార్దన్ రావు అని గారికి ఇక్కడ లోకల్లో మద్దికుంటలోనే 5 acres ల్యాండ్ ఉంది. ఈ 5 acres ల్యాండ్లో హై టెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ అని అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేయమన్నారు. వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డి లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషను 1,81,000 చలానా తీయమన్నారు. చలానా తీసేటప్పుడు దీంతోపాటు మీరు అడిషనల్గా బ్రైబ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు. బ్రైబ్ అమౌంట్ ఎంతనంటే ₹1,00,000 అని చెప్పారు. వాళ్ళకి అఫీషియల్ చలానా 1,81,000 తీయమన్నారు. చలానా తీశారు వాళ్ళు. దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆయన అడిషనల్గా మీరు అన్అకౌంటెడ్ అమౌంట్, అది ఇల్లీగల్ అమౌంట్ వాళ్ళు ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ కంప్లైనెంట్కి ఆ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు. సంప్రదించిన తర్వాత మేము మా టీం అంతా వచ్చి దాన్ని ఎక్సైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి శరత్ ఏఈ ఆపరేషన్స్ యశ్వరావుపేట మండలం ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే ₹1,00,000 డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మేము మా సిబ్బంది అంతా ఈరోజు ఈవినింగ్ జరిగింది. అది మీడియేటర్ సమక్షంలోనే అమౌంట్ సీజ్ చేసుకున్నాం. మన పేపర్ బోర్డు ఉంది కదా, లోకల్ పేపర్ బోర్డు దగ్గర శ్రీ తులసి అది మనం పింక్ కలర్ కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అది కూడా ఆల్రెడీ పింక్ టర్న్ అయింది. అది మాకు సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత జరిగిన కార్యక్రమం అంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని ఆ విధంగా రికార్డింగ్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేశాము. అందరికీ మరొకసారి మా ఏసీబీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగితే వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు చేయాల్సిన పనికి ఎవరైనా మిమ్మల్ని కనుక లంచం డిమాండ్ చేస్తే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064. ఈ నెంబర్ 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం మీరు ఈవెన్ ఆడ్ అవర్స్ అయినా కూడా మేము ఫోన్ అటెండ్ అవుతాం.